ఈ చేసే కార్యక్రమంలో అందరి సహాయ సహకారాలు, అధికారులు, అటు బిహెచ్ఎల్ సంబంధించినటువంటి వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా అధికార యంత్రాంగం సమన్వయంతో నిత్యం దీన్ని పూర్తి చేసుకుని ముందుకు పోయే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఆ చేసే క్రమంలో సరే కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా వాటిని అధిగమించి ముందుకు పోయే కార్యక్రమానికి పోతా ఉన్నామని మీ అందరికీ మనవి చేస్తూ, అక్కడ పనిచేసే సిబ్బందిగా ఈరోజు పెద్దలు మాట్లాడినట్టు ఆ ప్రాజెక్ట్ ఒక దేవాలయం లాంటి, అక్కడ ఉత్పత్తి అయ్యేటువంటి కరెంటు ఈ రాష్ట్ర జీడిపికి పెద్ద ఎత్తున ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్కళ్ళ మనసు పెట్టి దాన్ని పనిచేయాలని చెప్పి ఉద్యోగాలు పొందుతున్న మీ అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే మీరు పనిచేస్తున్న మీ అందరి వెల్ఫేర్ గురించి సంపూర్ణంగా బాధ్యత ఈ ప్రభుత్వాలు. ఇప్పటికే చాలా సందర్భాల్లో ప్రభుత్వ పరంగా ప్రకటనలు కూడా చేశాం. ఈ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం కేవలం దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలతో పోటీ పడటం కాదు, ప్రపంచంతోనే పోటీ పడేటట్టుగా తెలంగాణ ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతో ప్రణాళిక తయారు చేసుకుని ముందుకు పోతాం. తెలంగాణ ఇస్ రైజింగ్, తెలంగాణ రైజింగ్ అని చెప్పి ముందుకు పోతున్న క్రమంలో అత్యంత ప్రాధాన్యత కోట్లతో పెట్టేటువంటి పరిశ్రమ ఒకరోజు ఆలస్యమైనా అది భారమే. అటువంటిది 2 సంవత్సరాలు ఆలస్యం కావటం వల్ల చాలా భారం పడుతుంది. మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి ఆశలతో ప్రజాప్రభుత్వం రావాలని కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకున్న వెంటనే 2023 7వ తారీఖు నాడు, డిసెంబర్ నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తే వెంటనే కేవలం 2 నెలల్లోనే దీనికి సంబంధించి రివ్యూ చేసి 2024 ఫిబ్రవరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఆనాడు ఆ జిల్లాలో కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి హరిచందన్ గారు అనుకుంటా బహుశా, వారితో మాట్లాడి ఇది పెండింగ్ ఉండటం వల్ల చాలా భారం పడుతుంది, వెంటనే మీరు అక్కడ ప్రజల యొక్క అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని తిరిగి తీసుకొని మనం దాన్ని సబ్మిట్ చేసి పర్మిషన్ తెచ్చుకొని ప్రాజెక్టు ముందు పోయే కార్యక్రమం తీసుకోకపోతే ఇంకా చాలా భారం పడుతుందని చెప్పి ఇక్కడ నుంచి రోజువారీగా దాన్ని పర్యవేక్షణ చేస్తూ అక్కడ పబ్లిక్ హియరింగ్ చేపించి ఆ పబ్లిక్ హియరింగ్ వెంటనే పంపించి దానికి సంబంధించినటువంటి పర్మిషన్స్ కూడా తీసుకొని వచ్చి పనులు మొదలుపెట్టే కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది. ఆ 2 సంవత్సరాల కాలం చాలా భారంగా మారింది. అందుకే కేవలం పర్యావరణ పర్మిషన్ తీసుకొచ్చి పనులు మొదలుపెట్టించడమే కాదు, ఈ యాదాద్రి పవర్ ప్రాజెక్టు సంబంధించి బహుశా చాలాసార్లు రివ్యూ చేసి ఉంటాను. నేను హైదరాబాద్ పిలిపించి ఇక్కడ రివ్యూ చేయడమే కాకుండా అక్కడ కూడా వచ్చి రివ్యూ చేసి క్యాలెండర్ ఫిక్స్ చేశాం. ఏ రకంగా ఫిక్స్ చేశామనంటే ఈ డేట్ వరకు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి ఈ జాతికి అంకితం చేయాలి. అలా చేయాలి అంటే సంవత్సరం లోపల మీరెన్ని ఎంతవరకు పని పూర్తి చేయాలి, నెల ఎంతవరకు పని పూర్తి చేయాలి, వారం ఎంతవరకు పని పూర్తి చేయాలని క్యాలెండర్ ఫిక్స్ చేసి మీరు ఫిక్స్ చేసినటువంటి క్యాలెండర్ ప్రకారం వారానికి అది పూర్తయిందా లేదా, ఆ వారంలో చేయాల్సిన పని పూర్తి కావచ్చు ఎందుకు కావట్లేదని ప్రతి వారం కూడా దాన్ని రివ్యూ చేసే కార్యక్రమం చేపట్టబట్టే ఈరోజు త్వరితగతిన ఇప్పటికే మనం 2 యూనిట్లని మనం అంకితం చేయగలిగాం, గ్రిడ్కి కలపగలిగాము అక్కడి నుంచి పవర్ ప్లాంట్. ఇప్పుడు కూడా నిత్యం రివ్యూ చేస్తూ దానికి కావాల్సినటువంటి కోల్ ట్రాన్స్పోర్టేషన్ కావాల్సిన రైల్వే స్లైడింగ్ కానీ, లేకపోతే రైల్వే లైన్ కానీ, లేకపోతే ఇతరత్ర కార్యకలాపాలు కానీ, అక్కడ కావాల్సిన కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కానీ, లేకపోతే ఇక్కడ కొన్ని వేల మంది పనిచేసే క్రమంలో ఎక్కడో సుదూర ప్రాంతంలో గ్రామానికి దూరంగా ఉన్నప్పుడు అక్కడ పనిచేసేటువంటి కార్మికులు కానీ అధికారులకు కానీ ఉండటానికి కావలసిన సకల సదుపాయాల్ని మనం అక్కడ ఏర్పాటు చేయకపోతే ఇబ్బంది పడతారనేటువంటి ఆలోచనతో అక్కడ కావాల్సిన క్వార్టర్స్ సంబంధించి కానీ ఆ పరిసర ప్రాంతాల్లో కావాల్సిన వ్యవస్థలన్నింటినీ కూడా టైం బౌండ్ పెట్టి ఆ క్యాలెండర్ ప్రకారం పూర్తి చేసే కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతున్నాం. అందుకే ఈరోజు చాలా ధైర్యంగా గతంలో 2 యూనిట్లు ఎట్లయితే మనం ప్రొడక్షన్లో తీసుకొచ్చామో
రేపు జనవరి లోపల అంటే ఈ సంవత్సరం డిసెంబర్ లోపలనే వాటిని సంపూర్ణంగా పూర్తి చేసి జనవరి 15 కల్లా పూర్తిగా ఈ జాతికి అంకితం చేసే కార్యక్రమాన్ని సంపూర్ణంగా చేస్తామని చాలా ధైర్యంగా చెప్తా ఉన్నాం. దీనికోసం ప్రతి నిత్యం రివ్యూ చేస్తూనే ఉన్నాం. ఈ చేసే కార్యక్రమంలో అందరి సహాయ సహకారాలు, అధికారులు, అటు బిహెచ్ఎల్ సంబంధించినటువంటి వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా అధికార యంత్రాంగం సమన్వయంతో నిత్యం దీన్ని పూర్తి చేసుకుని ముందు పోయే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఆ చేసే క్రమంలో సరే కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా వాటిని అధిగమించి ముందు పోయే కార్యక్రమానికి పోతా ఉన్నామని మీ అందరికీ మనవి చేస్తూ, అక్కడ పనిచేసే సిబ్బందిగా ఈరోజు పెద్దలు మాట్లాడినట్టు ఆ ప్రాజెక్ట్ ఒక దేవాలయం లాంటి, అక్కడ ఉత్పత్తి అయ్యేటువంటి కరెంటు ఈ రాష్ట్ర జీడిపికి పెద్ద ఎత్తున ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్కళ్ళ మనసు పెట్టి దాన్ని పనిచేయాలని చెప్పి ఉద్యోగాలు ఎవరంటే కాంగ్రెస్ వాళ్ళు, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు. హైడల్ ప్రదేశ్ 78లో నేను మొన్న పోయి చూసి 1978లో నాగార్జున సాగర్ కట్టి ఆ సాగర్ దగ్గర పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్ పెట్టి జపాన్ నుంచి తోషిబా కంపెనీ లాంటి వాటిని ఆ రోజుల్లో తీసుకొచ్చి మిత్సుబిషి అండ్ తోషిబా కంపెనీ తీసుకొచ్చి అక్కడ మెషినరీ పెట్టి పవర్ ఉత్పత్తి చేసేటువంటి ప్రక్రియ ఇప్పటికి కూడా లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రక్రియ. ఇప్పుడు చాలామంది పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుతూ కొత్త విధానం వచ్చేసింది, మేమంతా దేశవ్యాప్తంగా చేస్తున్నాం, అట్లా చేస్తున్నాం మాట్లాడుతూ ఉన్నాం. 1978లో మన ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆ రోజుల్లోనే ఆ సాగర్ దగ్గర పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్ పెట్టి ఇప్పటికి కూడా సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉంది. హైడల్ పవర్ ప్రాజెక్టులు పెట్టినా, థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ పెట్టినా, లేకపోతే విండ్ ప్రాజెక్ట్స్ పెట్టినా, సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ పెట్టినా, ఏది తీసుకొచ్చినా ప్రతి దాంట్లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలే ఆలోచన ముందు చూస్తూ తీసుకొచ్చాయి తప్ప వీళ్ళు తీసుకొచ్చి పెట్టింది వీళ్ళు తీసుకొచ్చి పెట్టినవి అన్నీ వీళ్ళు వచ్చి 10 సంవత్సరాల్లో ఆ భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ అని పెట్టారు. అదేమో సబ్ క్రిటికల్ టెక్నాలజీ పెట్టేసి దాని భారం దాని మీద వేశారు. సార్ దీని సంగతి మీకు ఎట్లా భారం, ఎంత భారం వేశారో కూడా తెలుసు. సో ఈ పరిస్థితిలో నేను చెప్పేది ఏంటంటే ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ రాగానే న్యూ ఎనర్జీ పాలసీని తీసుకొని వచ్చి పెద్ద ఎత్తున కన్వెన్షనల్ ఎనర్జీతో పాటు నాన్ కన్వెన్షనల్ ఎనర్జీని కూడా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అందించాలని ఆలోచనతో ముందు పోతున్న దేశంలోనే అత్యుత్తమైనటువంటి గ్రీన్ పవర్ని ఉత్పత్తి చేసే డెస్టినేషన్ రాష్ట్రంగా తెలంగాణని మార్చబోతామని కూడా చెప్తా ఉన్నాం. ఈరోజు బహుశా నాకు తెలిసి దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనన్ని అగ్రికల్చర్ పంప్ సెట్స్ని 29 లక్షల అగ్రికల్చర్ పంప్ సెట్స్కి మనం ఉచితంగా కరెంట్ ఇస్తా ఉన్నాం. 51 లక్షల కుటుంబాలకి 200 యూనిట్లు ఫ్రీ పవర్ ఉచితంగా ఇస్తా ఉన్నాం. ఇవి ఇస్తూ కూడా మనం ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎక్కడ ఎటువంటి డిమాండ్ కూడా పెరుగుతూ ఉంటుంది, విపరీతంగా పెరుగుతుంటే కూడా ఎక్కడా పవర్ కట్స్ లేకుండా నాణ్యమైనటువంటి విద్యుత్తుని అందిస్తూ నిరంతరం రెప్పపాటు కూడా కరెంటు పోకుండా, రెప్పపాటు కూడా ఇందులో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు అప్రమత్తంగా ఉంటూ నిత్యం పనిచేస్తూ ఉన్నారు కాబట్టి దీన్ని మనం సాధించగలిగాం. అందుకే విద్యుత్ సిబ్బందికి కూడా నేను ఈరోజు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాం. మనం ఎన్ని ప్రణాళికలు చేసినా అంతిమంగా డెలివరీ మెకానిజం చేసే దగ్గర సిబ్బంది దగ్గర ఉండి పనిచేయబట్టే మనం సాధించగలుగుతాం. ఈరోజు ఈ రెండింటికి 29 లక్షల పంప్ సెట్లకు ఇచ్చేటువంటి ఉచిత కరెంటు, 200 యూనిట్లకు ఇచ్చేటువంటి ఉచిత కరెంటు ఇస్తే దాదాపు 17,000 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం 17,000 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖకి సంవత్సరానికి కడతా ఉంది. ఉచితంగా ఇస్తున్నామని చెప్పి విద్యుత్ శాఖ ఏమో ఉచితంగా వదిలేయట్లే మేము.
ఆర్థిక శాఖ ప్రతి నెల 12,500 కోట్ల రూపాయలు అగ్రికల్చర్ పంప్సెట్స్ పేరు మీద, ప్రతి నెల 200 యూనిట్లు కొనేటువంటి కరెంటుకు సంబంధించి 4,200 కోట్ల రూపాయలు దాదాపు ఇప్పుడు అన్న యావరేజ్. ఇవి సంవత్సరానికి 12,500 కోట్ల రూపాయలు అగ్రికల్చర్ పంప్సెట్స్కి, 4,200 కోట్ల రూపాయలు 200 యూనిట్లు ఫ్రీ పవర్కి కడతా ఉన్నాం. ఇంత డబ్బులు ప్రజల కోసం వెచ్చిస్తూ ఉన్నాం. వెచ్చిస్తూనే ఇక్కడ విద్యుత్ శాఖ సంబంధించినటువంటి సంస్థలు ఏమి నష్టపోకుండా ప్రజలకు మేము ఇచ్చినటువంటి హామీకి ప్రజలు కట్టాల్సిన డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కడుతూ మిమ్మల్ని బలోపేతం చేస్తూ విద్యుత్ సంస్థల్ని వ్యవస్థల్ని పెంచుకుంటూ పోతూ మళ్ళీ వాటిని కూడా మానవీయ కోణంతో ఆలోచన చేస్తూ అందులో ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియను కూడా కమర్షియల్గా ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకు పోగలుగుతున్నాం. కాబట్టే వీటన్నిటిని మనం సాధించగలుగుతున్నాం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తూ, ఈ చేసే ప్రక్రియలో ప్రతి వ్యక్తి, ఈ విద్యుత్ శాఖకు సంబంధించి అందులో పనిచేసే ప్రతి వ్యక్తి యొక్క సామర్థ్యం అట్లాగే సంకల్పం రెండు కూడా ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, మరొకసారి ఈరోజు ఉద్యోగాలు పొందుతున్నటువంటి మీ అందరికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, మీరు ఉద్యోగ నియామక పత్రాలను పొందవలసిందిగా కోరుతూ నేను ఒక చిన్న మాట కూడా గుర్తు చేయదలుచుకున్నాను. కొంత ఆవేదన కూడా కలిగింది నాకు పొద్దున. ఒక వ్యక్తి ఎవరో నాకు వాట్సాప్లో సర్క్యులేట్ చేశాడు. ఏమనంటే, ఈ ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చేటువంటి 500 మందికి 350 మందికి ఎంతమందికి ఉంటే అంతమందికి దీనికి వీళ్ళందరూ పిలిచి ఇంత మీటింగ్ పెట్టి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నియామక పత్రాలు ఇవ్వటం అంత అవసరమా? ఏదో ఆన్లైన్లో పెట్టేస్తే వాళ్ళు డౌన్లోడ్ చేసి తీసుకొని వెళ్ళిపోతారు కదా. నేను అడుగుతా ఉన్నాను, మీ అందరినీ ఇక్కడ పిలిచి సంతోషంగా ప్రభుత్వ పరంగా మీ కుటుంబ సభ్యులతో సహా కలిసి నియామక పత్రాలు ఇచ్చి దీనికి సంబంధించిన సమాచారం కూడా మీ అందరూ చెప్పి ఇవ్వటం, ఇది ఒక మానవీయ సంబంధాలు, మనిషికి మనిషికి ఉన్నటువంటి మానవీయ సంబంధాలు, కుటుంబ సంబంధాలు. ఒక మెషిన్ లాగా ఏదో కంప్యూటర్లో ఆర్డర్ ఇచ్చేసి మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు వెళ్ళిపోయేటువంటి ఒక మెకానికల్ లైఫ్ కాదు మనది. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలది ఒక కుటుంబ బంధం, కుటుంబ బంధుత్వం. ఈడ మనిషికి మనిషికి మానవీయ సంబంధాలే ముఖ్యం తప్ప ఏదో మేము ప్రచార ఆర్భాటం కోసం చేసింది కాదు. ఇది కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టింది ఒకటి కాదు. ఉన్నది ఇది భవనంలో ఉంది. అంటే కావాలని కొద్దిమంది వాళ్ళు ఆ 10 సంవత్సరాలు ఉద్యోగాలు ఇవ్వలే, మీకు ఇవ్వకపోగా ఇవాళ ఉద్యోగాలు ఇవ్వటం కోసం చేసే ప్రక్రియను కూడా ఇంకో రకంగా ఒక తప్పుడు ప్రచారం చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఈ ఎనర్జీ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి కొన్ని 1-2 వాట్సాప్ గ్రూప్లో సర్క్యులేట్ చేస్తున్నారని చెప్పి నాకు పంపిస్తే నాకు నిజంగా వాళ్ళని చూసి నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాలేదు. దీన్ని అర్థం చేసుకోవాల్సింది మీ అందరి కోరుతూ. ఎనీవే, వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.